ఈ గుడి వద్ద ప్రతి మంగళవారం భోజనాలు పెడతారు. అది దాతలే. ఈరోజు పెట్టినవారు కోసూరి ప్రభాకర్ రాజు గారు, అలాగే పెనుమత్స తులసి కృష్ణవేణి గారు కలిసి ఈవేళ భోజనాలు పెడుతున్నారు. ఈ స్వామివారి వారికి ముఖ్యంగా కోరిన కోరికలు నెరవేర్చాలని కోరుతూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం దాతలచే భోజనాలు పెడతారు. ముందు చెప్పుకోకపోతే మంగళవారం వాళ్ళకి ఛాన్స్ ఉండదు. అందువల్ల మంగళవారం ఇక్కడే కాకుండా లాహురి చవితికి కూడా సుమారు బాగా పెడతారు ఇక్కడ. ఇప్పుడు ఈ మంగళవారం అంటే సుమారు 1000 మంది భోజనాలు చేస్తారు. ఇక్కడ బాగా ప్రశస్తం స్వయంభూ స్వామి. ఇప్పుడు పుట్ట దగ్గర గుడి కట్టారు. ఆ తర్వాత మామిడి చెట్టు, ఆ ఎదురుగుండా జమ్మి చెట్టు, ఆ తర్వాత కోనేరు చెరువు ఉంటుంది. అందువల్ల ప్రతిదీ అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఇక్కడ దివ్యక్షేత్రం కింద ఇక్కడ ఏర్పడింది. సుమారు ఇక్కడ 100 సంవత్సరాల పైనుంచే ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ మధ్యన ఈ భోజనాల కార్యక్రమం ప్రారంభించారు. అందువల్ల తప్పనిసరిగా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్య స్వామి పేరు. ఇక్కడ దండం పెట్టుకున్న వారికి సంతానం కలగకుండా ఉండదు. దైవం మీద న్యాస పెట్టి దండం పెట్టుకుంటే తప్పనిసరిగా కోరిక తీరుతుంది. స్వయంభూ వల్లిదేవ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. పడమరిప్పరు మా పసలవారి తోటలో ఇంచుమించు 125-130 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారి పూజలు అందుకోవడం జరుగుతుంది. పూర్వం కూడా ఇక్కడ ఈ దోవలేని రోజుల్లో మా పెద్దలు ఈ బక్లీజ్ లైన్కి మామూలుగా మట్టితోటి తూములు పెట్టి వంతులు వేసి ఇక్కడ స్వామివారి దర్శనం భాగ్యం కలిగించేవారు మా వాళ్ళు. ఇంచుమించింది మా 6వ తరం. మా పసలవారి ఇలవెలుపు. ముఖ్యంగా ఈ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగినందుకు ఈ స్వామివారికి మేము ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఒకటే మీరు గుర్తెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ సంఖ్యలో ఏ పిల్లవాడిని చూసినా సరే, ఎవరన్నా సరే ఇక్కడికి వస్తే మొక్కుకున్న తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి ఎన్ని వేల మందో ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు. అలాగే ఇవాళ మా రామభద్రరాజు గారు అల్లుడు గారు అలాగే కూతుర్లు వాళ్ళు ఇక్కడ ఇవాళ అన్న సంతర్పణ జరుగుతుంది. వాళ్ళందరూ రావటం మాకు ఎంతో కన్నుల పండుగగా ఉంది. మా రాజులందరూ కూడా చాలా అయింది మేము కలుసుకుని. వీళ్ళందరినీ మేము ఇక్కడ చూడటం వల్ల ఏంటంటే మా కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరినట్టుగా ఉన్నది కాబట్టి వాళ్ళు పెట్టారు. కాబట్టి ఆ స్వామివారి దయాళకి కలగాలని, ఎంతో ఉన్నతికి రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి కోరుకున్న భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నా. మా స్వామి స్వయంభూ ఎవరు ఏర్పాటు చేసింది కాదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామి సన్నిధిలోకి రావడం, వచ్చి దర్శించుకున్న ఈ స్థలమాచానికి ఇక్కడికి వచ్చిన స్వామి సన్నిధిలో చాలాసేపు కొంతసేపు గడపాలనే కోరిక కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ స్వామి వెలజడం, అలాగే ఇక్కడ జమ్మి చెట్టు, పుట్ట, బాలమావిడి చెట్టు, కొలను స్వామివారి ఉండే ఈ పరిసర ప్రాంతం ఎంతో పుణ్యక్షేత్రంగా ఉంది. ఈ స్వామివారిని కోరుకుంటాం. అలాగే ఆ కోరిన కోరిక వెంటనే తీరడం 11 వారాల లోపల తీరుస్తుంది. అలాగే ఈరోజు పెనుమత్స తులసి కృష్ణవేణి గారు, కోడూరి ప్రభాకర్ రాజు గారు, లీలావతి దంపతులు ఆర్థిక సాయంతో ఈరోజు అవే ఖర్చు మొత్తం కూడా వారి ఆర్థిక సాయంతో ఈరోజు ఇక్కడ జరుగుతున్నారు. వాళ్ళు ఇక్కడ భోజనం పెట్టుకుంటానంటాం. వాళ్ళు అమెరికా నుంచి కూడా ఆ పిల్లలందరూ వచ్చి అందరూ కలుస్తున్నామని చెప్పి ఈరోజు మంగళవారం ఖాళీ లేకపోతే ఈ మంగళవారం రాసిన వారిని ఖాళీ చేయించి వారికి అదృష్టం కల్పించినందుకు, అలాగే వారు కూడా చక్కగా బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలని తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్వామివారి ఈరోజు చూస్తే ఇంచుమించు 10-15 మంది పైన ఇక్కడ పుట్టిన పిల్లలకి బూర్లు పోసుకుంటాం కానీ, తలనీళ్ళు ఇవ్వడం కానీ, అది ఈరోజు చూస్తారు. ఇక్కడ తులాభారం కూడా వచ్చి పిల్లలకి కొలుకుంటాం. పటికి బెల్లం తులాభారం ఇవ్వడం, వారందరూ కూడా మాకు ఇలా జరిగిందని స్వామి దగ్గరికి వచ్చాము. మేము ఇంత మంచి మా కార్యక్రమం జరిగింది, మేము అనుకున్నది అయింది, మా పిల్లలు పుట్టారు, మా పాపకి పెళ్ళి అయిందని చెప్తామంటే ఇంత శ్రమ పడింది అంతా కూడా మాకు మర్చిపోయి ఆ స్వామివారి సన్నిధిలో ఈ సేవ చేస్తున్న మహాభాగ్యం మాకు కలగాలని ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, స్వామివారి కృప కావాలని, అలా వచ్చిన భక్తులందరికీ తీర్థపదాలు తీసుకుని వెళ్దామని కోరుకుని అవతారం చేసుకున్నాం. ఓం నమ శివాయ. మాది ముప్పర్తిపాడు గ్రామం అండి. కేసారం మాకు గురువు గారు ఈరణ శాస్త్రి గారు.
ఆయన మామూలు మా పాపకి పెళ్లి చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు లేట్ అయితే వాళ్ళ భార్య గారు చాలా ఇదేమి ఆవిడ మామూలుగా మీరు ఎక్కడ చూసినా అవ్వదో ఎప్పరు గ్రామంలో స్వయముగా తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 5 వారాలు వెళితే మీకు వెంటనే మీకు ఫలితం కనపడుతుందని ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన మా పాప మా అల్లుడు చేశారు. కానీ ఇంత కనుల పండుగ మేము ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చి ఇంత కనుల పండుగ ఉంది, చాలా ఆనందంగా ఉందనేది. మాది ముప్పర్తిపాడు గ్రామం, కేశవరం. మాది పిప్పర గజానన స్వీట్ హోమ్ అండి. ఇక్కడ పెద్దలకి వీళ్ళందరికీ మాకు ఇక్కడ అంత కలజేసినందుకు ధన్యవాదాలు చెబుతూ చేసేది. వారము ధనుర్మాసం ప్రారంభం చూడండి. మన అదృష్టం బాగుండి 12 చిల్లరకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మన అదృష్టం బాగుండి చక్కగా ధనుర్మాసం ఈ రోజున మనం 12 చిల్లరకి చక్కగా అభిషేకం చేసుకున్నాం. రంగనాథ స్వామి, గోదాదేవి. మా ఇక్కడ పిలిచే దేవుడు అంటాడు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏదైనా సంతానం లేని వారు కానీ వివాహం కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా అనుకుంటే 11 వారాల లోపల తప్పనిసరిగా మనకు అవుతుంది. అందుచేత విశేషం ఏమిటంటే మంగళవారం పండగ వచ్చింది. ముక్కోటి ఏకాదశి పరమాత్మను కలిస్తే తప్పనిసరిగా ఇక్కడ పని అవ్వాల్సిందే. పెద్దలందరూ కూడా చక్కగా మేము సేవకులు, మేమందరూ కూడా ఇక్కడ సత్యకొండల గారు, మేము చంటి గారు అందరూ కూడా మేము సేవ చేస్తున్నాం. అందుచేత మనందరూ కూడా స్వామివారి యొక్క సేవకులు. మీ అందరూ కూడా రాష్ట్రము, దేశము, పల్లెలు, పట్టణాలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో తొలదుగానని ఆ శ్రీమన్నారాయణమూర్తిని, ఆ రంగనాథ స్వామి, గోదాదేవి, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వాల్సిందిగా